మెదక్ జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ప్రోగ్రామ్స్ జరిగాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాత చర్చి అయిన సిఎస్ఐ కేథడ్రల్ చర్చిలో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ఉదయం 11 గంటలకు ప్రార్థనలు భక్తి గీతాలతో ప్రారంభమయ్యాయి. మానవాళి పాప పరిహారార్థం కోసం సిలువపై జీసస్ ప్రాణత్యాగం చేశారన్నారు ప్రెస్బిటర్ ఇన్ఛార్జి శాంతయ్య. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టారు క్రైస్తవులు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సకల మానవాళికి కేథడ్రల్ సంఘ కాపరిగా మెదక్ మహాపరిశుద్ధ దేవాలయం నుండి ఈ శుభ శుక్రవారపు గుడ్ ఫ్రైడే శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి విశేషంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడంలో భాగముగా ఆయన ఈ లోక కళ్యాణార్థం, మానవ శాప పాప విమోచనార్థం సిలువలో ఒక యజ్ఞ పశువుగా దేవుని గొర్రెపిల్లగా వధింపబడి ఉన్నాడు. మరి మానవుని యొక్క జన్మ కర్మ పాపం నుండి విమోచన, అది రక్త ప్రోక్షణ అన్న సత్యాన్ని ఈ లోకములో ఉన్న అన్ని మత విశ్వాసాలు తెలియజేస్తూ ఉన్నటువంటి సత్యం. అయితే ఆ రక్తము పరిశుద్ధ రక్తం కావాలని చూచినప్పుడు మరి ఈ లోకములో ఏ పశువు, ఏ మనుషుల యొక్క రక్తం చాలలేదు. కాబట్టి పాపరహితుడిగా జన్మించిన కన్య మరియ గర్భం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల పుట్టిన యేసయ్య, ఆయన యొక్క నోట అనగా జన్మ కర్మ పాపము లేని వాడుగా